అనే విధాలుగా వారి సమయంలో మీ పరలోకం నుండి వచ్చే నీ పరిశుద్ధమైన మాటలు వినటానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మీ సేవకుని అభిషేకించి మీ దాసుని ముఖాంతరం నుండి మా అందరితో సూటిగా మాట్లాడండి. చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మా విని గ్రహించిన ద్వారా ఆత్మీయ జీవితంలో క్షమాపృతి పొందినట్లు, అలాగే లైవ్ ద్వారా కూడా ఎందరు వింటున్నారు వారి హృదయాలు కూడా తెరవలసిందిగా నేను ప్రార్థన చేస్తూ సమస్త మహిమ మీకే అర్పిస్తూ ఉన్నాం. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలలో మొదటి పుస్తకం ఆదికాండం. ఆదికాండం అనగా ప్రియులారా, ఈ సృష్టి యొక్క ప్రారంభాన్ని తెలియజేస్తా ఉంది. ముగింపు గ్రంథం ప్రకటన గ్రంథం ఈ సృష్టి యొక్క అంతం గురించి ప్రకటన గ్రంథం తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ సమయంలో ప్రకటన గ్రంథం అనేది చాలా, ఇది యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను. ఒక రోజున ఈ యోహాను ఈ గ్రంథాన్ని రాయటానికి ఎంత క్రయం చెల్లించాడో అనేది మనం బాగా గమనించాం. ఒక పాత్ర తయారు చేయడానికి ఒక విలువైన ఎంత విలువ పెడతామో ఆ పాత్ర అంత విలువగా ఉంటుంది. ఈ వాక్యం ఈ గ్రంథం రాయటానికి తను చాలా క్రయం చెల్లించాడు. యేసు ప్రభు ఒక దినాన్ని సముద్రం ఒడ్డున ఆయన ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు ఈ ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహానుతో పాటు తన సోదరుడైనటువంటి యాకోబు ఇద్దరు కూడా ఆ నావలో వారు ఉన్నారు. వారు తమ యొక్క వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ దగ్గర జీతగాళ్ళు ఉన్నారు. తండ్రి కూడా అక్కడే ఉన్నాడు. యేసు ప్రభు వారు ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తూ వారి వైపు చూసి అన్నారు. మార్కు సువార్త 1:20 వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చదవాలి. తమ తండ్రి అయిన జెబెదాయిని ధోనిలో జీతగాండ్ల యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించి. ఇది యేసు ప్రభు యొక్క రావటానికి ప్రారంభ సమయం. అది వారు యవనస్తులు, వారికి ఎంతో ఫ్యూచర్ ఉంది. వారు చాలా బిజినెస్ మ్యాన్, వారు చేపల వ్యాపారస్తులు, చాలా ధనవంతులు, జీతగాళ్ళు ఉన్నారు వాళ్ళకి. కానీ ప్రభు యొక్క పిలుపులకు వారు ఏ విధంగా జవాబిచ్చారో చూడండి. నీ జీవితంలో ఎన్ని పర్యాయాలు పిలిచి ఉంటాడు, కానీ ఆ పిలుపుకు నువ్వు చాలా పర్యాలు కూడా లక్ష్య పెట్టలేదు కదా. ఆ పిలుపు నాది కాదన్నట్టుగా చాలా సార్లు కూడా నువ్వు ఆ పిలుపును త్రోసివేశావు. ఒకే ఒక పర్యాయం ప్రభు పిలిచారు. వాళ్ళని ఆల్రెడీగా వారు వెళ్ళారు, సముద్రంలోకి వెళ్ళారు. వాళ్ళు వచ్చారు, చేపలు పట్టి తీసుకొచ్చారు. మరల వారు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. దోణంలో తమ వలలను ఏం చేస్తున్నారంటే బాగు చేసుకుంటున్నారు. అంటే మరలా వ్యాపారానికి వెళ్ళడానికి వారు సిద్ధపడుతున్నారు. ఈ పరిస్థితులలో ప్రభు వారు నా వెంబడరండి అన్నాడు. వెంటనే తమ తండ్రిని జీతగానుల యొక్క వారు విడిచిపెట్టేశారు. నాన్న, ప్రభు పిలుస్తున్నానని వెళ్ళమంటావా? నీకు ఒక వయసు వచ్చిన తర్వాత ఎదే బిడ్డ నీ ఒకరిపై ఆధారపడటానికి వీలు. అది నీ సొంత నిర్ణయం. ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత, నువ్వు నిర్ణయం తీసుకునే వయసు వచ్చిన తర్వాత నువ్వు ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం. అందుకని తన తండ్రి ఎందుకు వెళ్ళి నాన్న వెళ్ళమంటావా, ప్రభు పిలుస్తున్నారు అడగలే. ప్రభు యొక్క పిలుపునకు వారు వెంటనే ఏ విధంగా జవాబిచ్చారో చూడండి. వెంటనే జీతగాళ్ళ దగ్గర తమ తండ్రిని వలలు విడిచిపెట్టి, డబ్బు విడిచిపెట్టి, పరపతి విడిచిపెట్టి, ఆ ఉన్నత స్థితిని విడిచిపెట్టి ప్రభు యొక్క పిలుపుకు వెంటనే వారు జవాబిచ్చారు. కనుకనే
ఆ యోహాను 2000 సంవత్సరాల క్రిందట ప్రకటన గ్రంథం రాయబడింది. ప్రస్తుతానికి ఈ ప్రకటన గ్రంథం యొక్క పునాదులు ప్రస్తుతానికి ప్రపంచంలో పడుతున్నాయి. జస్ట్ నేను వీడియో చూస్తూ ఉన్నాను. మోడీ గారు ఇంకొక ఆయన చెప్తూ ఉన్నారు, ఇక ఆధార్ కార్డుకి ఏం అక్కర్లేదు. ఇదేంటో నేను స్టన్ అయ్యాను. నీకు ఆధార్ కార్డు ఏం అక్కర్లేదు అన్నారు. నిజమే, ఇప్పుడు ఆధార్ కార్డుల ద్వారా చాలా ఫేక్ న్యూస్ వస్తూ ఉన్నాయి. ఈ ఆధార్ కార్డు బట్టి చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈ ఆధార్ కార్డు ఎక్కువ ఉండవు రాబోయే దినాల్లో అని చెప్పి, చూడండి, ఎక్కడైనా మనం వాళ్ళ డబ్బులు పంపించాలనుకోండి, అక్కడికి దానికి ఆ యొక్క షాప్లో కొంటున్నాం అనుకోండి, ఏమంటే ఫోన్ పే ఉందని అడుగుతాం. వాళ్ళు ఏం చేస్తారంటే స్కాన్ చూపిస్తారా. అలాగే ఆ కార్డులో ప్రక్కనే ఫోటో ఉంది, ప్రక్కనేమో తెలుసా, స్కానర్ ఉంది. దేవుని బిడ్డ, ఈ స్కానర్ లో టోటల్ గానీ బయోడేటా అంతా అందుబడి ఉంది. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వట్లేదు, ఒరిజినల్ ఇవ్వట్లేదు, అన్ని పోయినాయి. ప్రబంధ ప్రియులు అన్ని పోయి అంటే ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చేస్తాయి అంటే రేపు మాపో వారు ఇచ్చేటువంటి ఆధార్ కార్డుకు బదులుగా మనకు రాబోతూ ఉంది. ఆ స్కాన్ లోనే నీ బయోడేటా సిస్టమ్ అంతా కూడా అందులోనే ఉంటుంది. దేవుని స్తోత్రాలు. ఏ విధంగా మహాశ్రమలకు నూతన ప్రపంచ న్యూ వరల్డ్ కి ఎలాగైతే పునాదులు పడుతున్నాయో ఒక్కొక్కటి చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క రాకడ ఎంత దగ్గర అవుతా ఉందో అనేది గుర్తించి మనం సిద్ధపడాలనే ఈ హెచ్చరిక. ఒక మాట చెప్పాలంటే ఇది ఒక మూల. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డల, చాలా చివరి దినాల్లో చివరి గడియల్లో ఉంటున్నాం. యుద్ధం ఆగుతుందనుకుంటున్నారా? యుద్ధం ఆగట్లా పిల్లరా. ఆ యుద్ధం త్వరగా గ్యాస్ ఎంత సంక్షోభం ఏర్పడిందో చూడండి. మన దేశమే కాదు, ఇలాంటి ఎన్ని దేశాల్లో పెట్రోల్ కూడా ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో చాలా స్థలాల్లో బంద్ చేశారు, కానీ మరలా ఓపెన్ చేశారు. ఎందుకంటే మరి దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటో, డబ్బు పెంచడానికో పెట్రోల్ ఆ అమౌంట్ పెంచడానికి దేనికో తెలియదు. కానీ మొత్తానికి రాబోయే దినాల్లో ఇది ఒక సూచన. పెట్రోల్ కూడా దొరకని రోజు రాబోతున్నాయి. దొరికిన కొరత ఇంత మాత్రమే నీకు పెట్రోల్ ఇవ్వబడుతుంది అనే కొరతలు కూడా రాబోతున్నాయి. ఏదేమిటారా? కారణం ఏంటంటే ఇది చిరికి ప్రపంచ దేశాలన్నీ కలిపి ఇప్పుడు ఏ స్థాయికి వస్తున్నాయంటే, ఒక దేవుడైనా కావాలి, దైవమైనా కావాలి, మమ్మల్ని రక్షించేటువంటి వ్యక్తి కావాలి అని. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక వ్యక్తి కోసం చూస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డ, ఆ రాబోయే వ్యక్తి క్రీస్తు ఉంటాడు. ఆయన ఒక్కడే ప్రియులారా. ప్రపంచంలో గొప్ప జ్ఞానవంతుడు ఆయన ఒక్కడే. ప్రియులారా, మన మోడీ గారు మన భారతదేశంలో 140 కోట్ల ప్రజలున్నాయి. పరిపాలన చేయటానికి ఎంత కష్టపడుతున్నారు ఆయన. మీరు ఆలోచించి, అలాంటిది వచ్చే నెయ్యంత ఈ వచ్చే అంత్యక్రీస్తు ఒక్క భారతదేశమే కాదు, యావత్తు ప్రపంచంలో ప్రస్తుతానికి 800 కోట్ల పైబడున్నారు. 800 కోట్లను పరిపాలన చేయగలిగిన టెక్నాలజీ అంతా కూడా ఈ రోజున వచ్చే అంత్యక్రీస్తుకి రెడీగా ఉంది. సిద్ధం చేసి ఉంచారు. మరి ఎందుకు రావట్లేదు అని అంటే, దేవుని పిల్లలారా, మీరు చూడండి, ఒక ప్రవాహం ఉంది, ఒక ఆనకట్టు ఉంది. ఆనకట్టు ఎందుకు ఉంది? ప్రవాహాన్ని ఆపుతుంది ఆనకట్టు. ఈ ఆనకట్టు కనుక తీసివేస్తే ఏమవుతుంది చెప్పండి? ఒక్కసారిగా ప్రవాహం. పిల్లారా, నేనంటాను, ఈ ఆనకట్టే పరిశుద్ధాత్ముడు ప్లస్ సంఘము భూమి మీద ఉండి పరిశుద్ధాత్ముడు ఉండి పిల్లరా రాబోయే అంత్యక్రీస్తులో ఆ ప్రవాహాన్ని వారు ఆపుతా. ఎప్పుడైతే ఈ ప్రవాహం రావాలి అంటే, ఆనకట్టు ఎప్పుడైతే తీసివేయబడుతుందో వెంటనే
అదే పిట్ల సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతూ ఉందో అది బైబిల్ రాయబడి ఒకసారి జ్ఞాపకం చేస్తారా? ప్రకటన గ్రంథంలో 22:17 ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? తొందరగా రండి. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, ఇది వినేవాడు. ఈరోజు నాడు సంఘం యొక్క మాట వింటున్నావా? పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వింటున్నావా? అట్లయితే పరిశుద్ధాత్ముడు రమ్ము అని చెప్పినప్పుడు దానికి నీ పిలుపేంటి? లేదు ప్రభువా, మా అమ్మాయికి నేను వివాహం కుదుర్చాను, వివాహం చేయాలి కాబట్టి నేను ఇప్పుడు రాలేను అంటావా? అట్లయితే ఉండు, నువ్వు చూసుకుంటాడు దేవుడు. అదే కదా లోతు దినాలు జరిగింది. అదేగా నోవహేమో వాడలోనికి వెళ్ళటానికి అనేకమైన ఆహార పదార్థాలన్నీ కూడా వారికి ఆ వచ్చినటువంటి ప్రవేశించిన జంతువులకు అన్ని సమకూర్చి సిద్ధపరిచాడు. బయట వారికి ఏం చేస్తున్నారు చెప్పండి? పంటలు పండే ఆ యొక్క పంటను వారు కూర్చుకుంటా ఉన్నారు, వ్యాపారం చేసుకుంటా ఉన్నారు, ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు, వివాహాలు ఏర్పాటు చేస్తున్న వివాహం జరిగిస్తూ ఉన్నాయి, ఫంక్షన్ చేస్తా ఉన్నారు. వీటన్నిటిలో వారు ఏమైపోయారంటే నిమగ్నమైపోయారు. సరే ఆ పనులు మీకు చేసుకోండి అని చెప్పి నోవహు లోపలికి వెళ్ళిపోయాడు. నోవహు పిల్లలు కూడా వెళ్ళిపోయారు. కుటుంబం అంతా కూడా వాడలోనికి వెళ్ళారు. మరలా వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దేవుడే ఆ వాడి యొక్క తలుపును బిగించింది. చదవండి ఆదికాండం 8:16 భాగంలో మీరు గమనించినట్లయితే చదవండి. అప్పుడు దేవుడు చదవా వాడలో నుండి బయటకు రండి, పక్షులు పశువులు భూమి మీద ప్రభు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా ప్రతి జంతువును వెంట పెట్టుకుని లోపలికి రావలను. అవి భూమి మీద బొగ్గా విస్తరించి 7:16 ప్రవేశించినవన్నీ ప్రవేశించాను. అప్పుడు యెహోవా వాడలో అతని, అందరూ చెప్పండి మాట, యెహోవా వాడలో అతని మోసివేసి. ఏ దేవుడే ముయ్యాలా? నోవహు పూసుకోలేడా? నోవహు తన లోపల నుండి ఆ డోర్ క్లోజ్ చేసుకోలేడా? కానీ నోవహుకి కనుక ఛాన్స్ చేస్తే మిగిలిన వారు కూడా నోవహు ఖచ్చితంగా ఛాన్స్ చేస్తారు. లేదు, దేవుడు ఏం చేస్తుందో తెలుసా? తలుపు వేయపడటం, కృపా ద్వారాలు మొయ్యమంటాం. దేవుని స్తోత్రం. కాబట్టి సంఘం ఎత్తపడగానే దేవుని బిడ్డ ఈ ప్రపంచానికి కృపా ద్వారం మొయ్యబడతాడు. బుద్ధిగల కన్యక లోపలికి వెళ్ళిపోయారు, అంతటా తలుపు వేయబడింది. బుద్ధి లేని వారు ఏం చేస్తారు? వెళ్ళి మీరు సంపాదించుకురండి, ఆయిల్ మేము మాత్రం ఇవ్వడానికి అవదు, మీకు మాకు సరిపోదన్నారు. తెలివైన వారు, బుద్ధి కలిగిన వారు ఎక్కడ కూర్చున్నట్టు తెలియదు. వారు అర్ధరాత్రి సమయంలో వారు వెళ్ళారు, బుద్ధి లేని వారు వెళ్ళారు. ఎక్కడ కూర్చుకుని వచ్చారో తెలియదు, కానీ మొత్తాన్ని కూర్చుకుని వచ్చినారో తలుపు వేయబడింది. అయ్యా అయ్యా మాకు తలుపు తీయు అని అంటే ఒకే ఒక మాట అన్నారు, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఒకే ఒక మాట అన్నాడు ప్రభు. అదేంటి ప్రభు, నేను బాప్తిజం పొందికి 20 సంవత్సరాలు అయింది, నాకు తెలియదంటావేంటి? నేను ఎన్ని పాటలు పాడాను, స్పెషల్ పాటలు పాడాను, నేను ఆ సంఘానికి ఎంత ఇచ్చాను, మీరు అసలు నాకు ఎవరో తెలియదు. ఒకే ఒక మాట. దేవుని పీట ఏ పిలుపుని వెళ్తావు? దేనికి నువ్వు రెడీ అవుతున్నావు? బుద్ధిగల కన్యకలు లోపలికి ఎంటర్ అయినటువంటి స్థితిలో ఉంటావా? లేదంటే అప్పుడు చూద్దాంలే ఇలాగే బోధిస్తారు, నిజంగా వస్తుంది ఏంటి, నా చిన్నప్పటి నుంచి వింటాను రా అక్కడ, చూద్దాంలే అన్నట్టుగా ఆ బుద్ధి లేని కన్యకల వాళ్ళే. లేదంటే ఆ బయట ఉండిపోయినటువంటి ఆ వాడ వెలుపల ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు? తినుటూ త్రాగొచ్చు, పెండ్లాడొచ్చు, పెండ్లికి ఇవ్వబడుచు ఉండేది అని రాయబడింది అక్కడ. అంటే వారి యొక్క మైండ్ సెట్ అంతా కూడా వేటి మీద నిమగ్నం అయిపోయిందో చూడండి. దేవుని బిడ్డ, ఈ రోజున నీ మైండ్ సెట్ దేని మీద ఉంది? దేని మీద ఉంది? శరీర సంబంధమైన మైండ్ సెట్, ఆత్మ సంబంధమైన మైండ్ సెట్. రోమ పత్రికలో అదే విషయం పౌలు జ్ఞాపకం చేస్తారు. రోమ పత్రిక 8:5-6 భాగాలు. శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సును
ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సును శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దేవుని స్తోత్రం. మనస్సు మధ్య భాగం, మనస్సు మధ్య భాగం. మనస్సుకు పైన ఆత్మ ఉంది, మనసుకు కిందన శరీరం ఉంది. మీరు బాగా గమనించాలి. ఇప్పుడు నీ మనస్సుకు స్వేచ్ఛ ఉంది. దేవునికి స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు ఆత్మని ఎంచుకుంటావా, నువ్వు శరీరాన్ని ఎంచుకుంటావా? నీ మనస్సు శరీరముతో నిమగ్నమై ఉంటే, నీ మనస్సు శరీరము ఏకాబాయి నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాయి, నీ ఆత్మీయ జీవితాన్ని అణిచివేస్తాయి. చాలా మంది క్రైస్తవులు మరుగుజ్జుగా ఉండడం గల కారణం ఇదే రహస్యం అండి. ఇదే రహస్యం. వారు ఎదుగుదల లేకపోవడం కారణం ఇదే. వారి మనసు ఎప్పుడు కూడా శరీరం మీదనే తినటం, త్రాగటం, కొనుక్కోవటం, సంపాదించుకోవటం, ఇదే ఆ మనస్సంతా ఇదే. దేవుని బిడ్డ, అదే నోహ కాలంలో జరిగినటువంటి విషయం. నోహ కుటుంబీకులు ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉన్నారు. దేవుడి యొక్క స్వరానికి లోబడ్డారు. దేవుడు ఏం చెప్పారో ఆ ప్రకారంగా వారు చేశారు. లోపలికి వారు వెళ్ళారు. మిగిలిన వారందరూ కూడా వారు ఎందుకు బయట ఉండిపోయారంటే, వారి మైండ్ సెట్ అంతా కూడా శరీరం మీద ఉంది. తినటంలో, త్రాగటంలో, సంపాదించుకోవటంలో, పెళ్లి చేసుకున్నట్లు ఇవన్నీ జరగవని కాదు. పెళ్లి చేయటం తప్పు కాదు, వివాహం చేసుకోవడం తప్పు కాదు, తినటం తప్పు కాదు, త్రాగడం తప్పు కాదు. దేవుడు లేకుండా అవన్నీ పాప సంబంధమైనవి. దేవుని స్తోత్రం. అవన్నీ దేవుని తర్వాతే, దేవుని తర్వాతే. దేవుని బిడ్డ, ఏదైనా సరే దేవుని తర్వాత అవన్నీ కూడా, అవన్నీ దేవుని తర్వాత అనే విషయాన్ని మాకు బాగా గమనించాలి. అందుకే ఇక్కడ అదే మాట ఇక్కడ రాయబడి ప్రకటన గ్రంథంలో ఒకసారి చూడండి, 2వ అధ్యాయం 2-3 వచనం ఒకసారి. నీ క్రియలను, కష్టము, సహనము పరీక్షించి వారు అబద్ధమని నువ్వు కనుగొంటివని నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలించువాలి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. మొదట అనే మాటకి గ్రీకులో ఏముంటో తెలుసా? రొటీన్ అని ఉంటది. ఎందుకు గ్రీకు వర్డ్స్ మాట్లాడతారు చాలా మంది సేవకులు, ఎందుకు హిబ్రూ మాటలు మాట్లాడతారు చాలా మంది అని ఆలోచన చేస్తే, దేవుని పిల్లలారా, ఈ రోజున తెలుగు బైబిల్ మన చేతిలో ఉందంటే మొట్టమొదటిగా ఇది హిబ్రూలో రాయబడింది. యేసుక్రీస్తు ఉన్న కాలములో యూదుల యొక్క జాతి భాష ఏది అంటే హిబ్రూ. యేసు ప్రభు వారు వచ్చిన కాలానికల్లా యావత్తు ప్రపంచం అంతా కూడా గ్రీక్ భాష మాట్లాడుతూ ఉండేవారు. అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి వ్యక్తి ద్వారాగా గ్రీకు రాజ్యం స్థాపించబడింది. గ్రీకు వాడుతూ ఉండేవారు. తర్వాత గ్రీకు భాషలోనికి తర్జుమా చేశారు దేవునికి వాక్యాన్ని. గ్రీకు నుండి ఇంగ్లీష్ లోనికి తర్జుమా చేశారు, ఇంగ్లీష్ లో నుండి తెలుగులోనికి తర్జుమా చేశారు. చూసారా, తెలుగులోకి రావటానికి ఎన్ని భాషల నుండి మార్చుకుని వచ్చాయని చూసారా. అందుకని వీళ్ళ శ్రేష్టమైన భాష హిబ్రూ, గ్రీకు. అవి మనకు రమణలో ప్రియదేంట్లేదా. కాబట్టి ఇంగ్లీష్ వారికి మనం చాలా తగ్గుతాం. తెలుగులో అర్థం కాని చాలా చాలా విషయాలు ఇంగ్లీష్ లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటాయి. ఆ ఇంగ్లీష్ లో అంటే తెలుగులో అనువదించబడి. అందుకని గ్రీకు పదం ఏంటంటే మొదట అనే మాటకి లేదా ప్రశస్త అనే మాటకి కూడా, రెండింటికి కూడా ప్రోటీన్ అనే మాట గ్రీకులో వాడారు. ఈనాడు చాలా జబ్బులకు కారణం ఏంటంటే సరైనటువంటి ప్రోటీన్ సంబంధించిన ఆహారము లేకపోవటమే గల కారణం. ప్రోటీన్ అనే మాటకి ఇక్కడ ఏమి రాయబడిందంటే మొదట అని రాయబడి. ఏం చెప్పండి? మొదట లేదా ప్రశస్త. ఈ ప్రశస్త అనే మాటలు ఎక్కడ మనకు కనిపిస్తాయి అంటే లూకాసు సువార్తకు రండి, 15వ అధ్యాయంలో 22 వచనం ఒకసారి మనం వెళ్ళినట్లయితే, అయితే తండ్రి
తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీరికి కట్టండి. గమనించండి, ఇక్కడ ఏ వస్త్రాలు అంటే ఇప్పుడు ఏ వస్త్రాలతో వచ్చాడు వీడు? చెప్పండి, ఏ వస్త్రాలతో వచ్చాడు వీడు? కొంపు కొట్టే వస్త్రాలు, మురికి వస్త్రాలు, మలిన వస్త్రాలతో వచ్చాడు. ఎవరు అతను? తండ్రి యొక్క కొడుకి, తండ్రి కొడుకి. సొంత నిర్ణయం తీసుకున్నాడు, సొంత ఆలోచన తీసుకున్నాడు. చాలా అసలు కూడా మన ఆత్మీయ జీవితంలో ఫెయిల్ గల కారణం ఏంటంటే మన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి మెయిన్ కారణం. దేవుని బిడ్డ, నీకు ఆలోచన ఇస్తానంటున్నాడు దేవుడు. 32వ సంఖ్య 2వ వచ్చిన భాగములో ప్రవక్తుడు ఏమంటున్నారో చూడండి. 32:8 వచ్చిన భాగం. నీకు ఉపదేశము చేస్తాను, నడవలసిన మార్గం నీకు బోధిస్తాను, నీ మీద నేను దృష్టి ఉంచి నీకు ఆలోచన నేను చెప్తాను. ఎంత గొప్ప దేవుడు! నీ బ్రతుకు చక్కగా, హ్యాపీగా, దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, సమాధానకరంగా నీకు ఉండాలి అంటే దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు ఆలోచన చెప్తాను. వీడు తీసుకున్న నిర్ణయం, వీడు తీసుకున్న ఆలోచన, వాడు సొంత నిర్ణయం తీసుకున్నాడు. దేవుని ఆలోచన ప్రకారం తీసుకున్న ఆలోచన కాదు. అందుకే తండ్రి ఎదుర్కొని వచ్చి నాకు రావాల్సిన వాట నాకు ఇచ్చేదైనా నేను బ్రతకగలను. నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు హెల్ప్ చేసే స్నేహితులు కాబట్టి ఎంతకాలం మీద ఆధారపడతాను, ఎంతకాలం మీతో ఉంటాను. కాబట్టి నాకు రావాల్సిన వాట, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసే అన్నప్పుడు పాపం తండ్రి మరి ఆస్తిని పంపకం చేసినప్పుడు, సాధారణంగా యూదులు ఆస్తిని పంపకం చేస్తే మనలా కాదు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇలా తండ్రి తల్లిదండ్రులకు ఒక వాట వేస్తారు, ఇద్దరు కుమారులు అయితే చెరుకు వాట వేస్తారు. మొత్తం 3 వాటలు వేస్తారు. 3 వాటలు వేస్తారు. ఒకవేళ తండ్రి గనక ఆస్తినంతా కూడా 2 వాటలుగా పనిచేస్తే వీడు మరలా తండ్రి ఎదుకు వచ్చే అవకాశాలు ఉంటాయా? చెప్పండి. అర్థమైందా? ప్రియులారా, యూదులు అలాగ 3 వాటలు వేస్తారు. కాబట్టి ఇప్పుడు తండ్రి వాట బొమ్మ కాబట్టి ఆ వాట తీసుకుని వెళ్ళిపోయాడు. వాడు దగ్గరలో ఉంటే మళ్ళీ తండ్రి వస్తాడేమో, కబురు పెడతాడేమో అని చెప్పి వాడు దూర దేశానికి వెళ్ళిపోయాడు అన్నాడు. అక్కడికి వెళ్ళిపోయాడట. ఈనాడు చాలా మంది దూర దేశానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? చదవండి బైబిల్లో యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 11వ వచనం జ్ఞాపకం చేసుకుందామా. నేడైనను రేపైనను ఒకానొక పట్టణములకు వెళ్ళి అక్కడ ఉండి 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకున్న వారులారా రేపేమి సంభవించునో మీకు చూసారా? సడానంగా గత కాలములో యుద్ధం జరిగినప్పుడు ప్రియులారా, ఐరాన్ వారు మిడిల్ ఈస్ట్ మీద యుద్ధాలు వేస్తా ఉన్నప్పుడు చూడండి, భారతీయులు అక్కడ ఉన్నటువంటి వారు, దుబాయ్లో ఉన్నటువంటి వారు, కువైట్లో, ఖతార్లో ఉన్నటువంటి వారు బిక్కు 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 అంటారు. ఎప్పటికైనా ప్రమాదమే. వారి సంపాదన కోసం అక్కడికి వెళ్ళారు. ప్రాణపై ఒకటి జీవితం, డబ్బు ఉంది, విస్తారమైన సంపాదన ఉంది, గొప్ప ఐశ్వర్యం ఉంది. వారి హృదయాలకు నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. ఏ గడియలో ఎలాంటి యుద్ధం వస్తుందో కూడా తెలియదు. నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళాలనుకుని వ్యాపారము చేసి లాభము చాలా మంది ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా ఏం కోరుకుంటారు తెలుసు? ఏం కోరుకుంటారండి? లాభం. చదవండి, యెహెజ్కేలు గ్రంథానికి వెళ్దామా. 33:31 వచ్చిన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరండి? నా జనులు రాదగిన విధముగా వచ్చి వారిని ఎదుకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ వాటి వారు? దేవుడే స్పష్టంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నా జనులు, దేవుడు ఏమని పేరు పెట్టాడంటే
నా జనులని పేరు పెట్టారు. నా జనులు రాదగన విధముగా నా ఎదుకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుందురు గాని నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపారు. చాలాసార్లు కూడా క్రీస్తుకి క్రైస్తవుడికి సంబంధమే ఉండదు. చాలా మంది క్రైస్తవ జీవితాల్లో సంబంధమే ఉండదు అసలు. దేవుని పీఠ ప్రమాణ. కాబట్టి క్రైస్తవుడు అంటే క్రీస్తుతో పెనవేయబడిన వ్యక్తి. మొదటి యోహాను రాసినటువంటి శుభవార్త 15:5 ప్రభు అదే మాట అక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నువ్వు ఫలించాలనుకుంటున్నావా? ఒక సీక్రెట్ ఇక్కడ ఉంది. ఎవడు నా యందు నిలిచి ఉండునో దాని అర్థం తెలుసు. ఇది సిలువ. యేసుక్రీస్తుకు రావటం అంటే, యేసుక్రీస్తుకు యేసుక్రీస్తు అడుగుజాడు నడవటం అంటే సిలువని ఎత్తుకు నడవడం అని అంత అర్థం అండి. ఇక హ్యాపీ జీవితం అని దేవుడు చెప్పలా, సుఖ జీవితం అని దేవుడు చెప్పలా, సిలువ ఎత్తుకోమంటున్నాడు ఆయన. ఏమండి, సిలువ అంటే అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది. అబ్బో, ఇవన్నీ కూడా అందులో ఇవ్వబడి ఉన్నాయి. నువ్వు తేలికేది జీవితం ఎలాగనుకుంటావు, హ్యాపీ జీవితం ఎలాగనుకుంటా నువ్వు అనుకోవడం పొరపాటు. ఎందుకు ఎలాగనుకుంటున్నావు అంటే వాక్యం నీకు తెలియదు కాబట్టి, వాక్యం వినవు కాబట్టి. దేవుని బిడ్డ కాబట్టి ఎవడు నా యందు నిలిచిండు దాని అర్థం ఏంటంటే ఎంత మేరకు నీవు ఆయన సిలువలో నువ్వు భాగమవుతావో. తర్వాత అంటాడైనా నేను ఎవరి యందు నిలిచి ఉండునో దాని అర్థం ఏంటో తెలుసా? అది పునరుత్థానం. ఏం చెప్పండి? పునరుత్థానం. సిలువ, పునరుత్థానం. ఈ రెండు కూడా వేరు చేయలేనివి, విడదీయలేనివి. దేవుని బిడ్డ, నువ్వు పునరుత్థానం పొందరికి ఎక్కడికో పరిగెత్తక్కర్లా, నువ్వు స్వస్థ పొందరికి ఎక్కడికో పరిగెత్తక్కర్లా, నువ్వు దీవించబడడానికి ఎక్కడికో పరిగెత్తక్కర్లా, ఎక్కడికో వెళ్ళక్కర్లా. ఎంత మేరకు నీవు ఆయన సిలువ మరణములో నువ్వు అనుభవించగలవో, ఏకమవ్వగలవో, అంత మేరకు ఆయన పునరుత్థానం యొక్క శక్తి నీవు అంతగా నువ్వు అనుభవించగలవు. దేవుని స్తోత్రం. నా జనులు రాదంగన విధంగా ఎద్దకు వస్తారు, నీ మధ్య కూర్చుంటారు, నీ మాటలు వింటారు, వాటిని అనుసరించి ప్రవర్తింపాలి. తర్వాత చక్కటి మాట రాయబడింది. చదవండి. వారి నోటితో, అబ్బో ఎంత ప్రేమ అంటే కొంతమందికి నోటితో తేనెలా కాకపోతాయండి, లోపల ఒకటిని బయట. దేవుని బిడ్డ దావీదు ఏమంటాడు తెలుసా? నా హృదయ ధ్యానం, నా నోటి మాట నీ దృష్టికి అంగీకారమాగునుగాక. దాని అర్థం ఏంటి? దేని చెప్పాడు చెప్పండి? నా హృదయ ధ్యానం, నోటి మాట. ఎందుకు హృదయము నోటికి సంబంధం? ఎందుకు చెప్తుందంటే హృదయము నిండి ఉన్న దానిని బట్టి చెప్పండి, పెదవుల నుండి అదే మాట వస్తుంది. నువ్వేది నింపుకుంటావో లోపల నోటి నుండి అదే వస్తుంది. దేవుని బిడ్డ కాబట్టి దావీదు అంటున్నాడు, ఈ రెండు కూడా నీకు అంగీకారకుడుగా కాదు. ఇలా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నీ మాట, నీ హృదయ ధ్యానం, నీ హృదయం, నీ మాట రెండు కూడా దేవునికి అంగీకారమైనట్లుగా నువ్వు మాట్లాడగలుగుతున్నావా? అంగీకారమైనట్లుగా నీ హృదయము దేవునితో నింపుకోగలుగుతున్నావా? దావీదు అంత ధైర్యంగా చెప్పగలిగాడు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, నోటితో ప్రేమ ఎంతో కనపరచుదురు కానీ నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ
వారి హృదయం లాభమును అపేక్షిస్తుంది. ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు? కేవలం లాభం కొరకు వచ్చే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు అండి? కొంతమంది చూడండి, డబ్బులు ఇచ్చినప్పుడు దేవుడు లెక్కేస్తారు, లాభం అంటారు. వారికి ఎప్పుడు లాభమే కలవాలి. నేను అంటాను, ఈ ఉదయకాల సమయంలో నువ్వు లాభం కొరకు చూసుకుంటే నువ్వు అంతా నష్టపరుచుకోవాల్సింది. దేవుని బిడ్డ, బైబిల్ ఒక వ్యక్తి మనకు కనిపిస్తుంది, డబ్బును తన హృదయాన్ని రెండు పెనవేసుకున్నట్టు. ఎవరా వ్యక్తి? జక్కయ్య. డబ్బే తనకు సర్వం. డబ్బు లేకుండా తన బ్రతకలేడు, ఒక్క క్షణం బ్రతకలేడు. ఆ డబ్బు కొరకు ఏ అన్యాయమే చేస్తాడు. ఎంతమంది తలని కొరికి డబ్బే తనకి ప్రాణం. దేవుని బిడ్డ, అందుకేనండి మనుషుడు అంతగా డబ్బును ప్రేమిస్తాడు గనక ఈ రోజున ప్రభు అంటున్నాడు, నీ ధనము చెడిపోయేనే. చదవండి, యాకోబు రాసిన పత్రికలో 5:1 ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చిన ఉపద్రవముల గురించి ప్రలాపించి ఏడవండి, మీ ధనము చెడిపోయేనే. ఇక గూగుల్ పేకి ఏముండవండి, కొత్త సిస్టమ్ వస్తా ఉంది. RBI ఒకటి విడుదల చేస్తా ఉంది. ఈ రోజు నా దగ్గర ఒక 5,000 రూపాయలు అనుకోండి కాగితాలు. ఈ 5,000 రూపాయలు నేను ఏం చేస్తున్నాను, ఎక్కడ ఖర్చు పెడుతున్నాను, దేనికి ఉపయోగిస్తున్నాను RBIకి తెలియదు, బ్యాంకుకి తెలియదు. కానీ ఇప్పుడు బ్యాంక్ ఏ సిస్టమ్కి వచ్చేసిందంటే, నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తూ ఉంది, నీకు వచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్తుంది, నీకు ఎక్కడి నుంచి వస్తుందో వాడికి కావాలి, ఎక్కడికి వెళ్తుందో వాడికి కావాలి. ఈ సిస్టమ్ ఆల్రెడీ వచ్చేసింది మన భారతదేశంలో. నీకు అర్థమైందా? ఎంతవరకు కూడా నువ్వు స్వేచ్ఛగా వాడుకున్నావు డబ్బుని, దాన్ని ఏదైనా చేసుకోగలిగావు. అది అసలు తెలియదు బ్యాంక్కి. కానీ రేపు మాకు వచ్చేస్తున్న సిస్టమ్ ఏంటో తెలుసా? ఎందుకంటే 5,000 కోట్లంట ఖర్చు అవుతుందంటండి నూతనంగా డబ్బులు ప్రింట్ అవడానికి. 5,000 నోట్లు కానీ, 2,000 నోట్లు కానీ, 100 నోట్లు కానీ మళ్ళీ ప్రింట్ అవటం గట ఇంత ఖర్చు అవుతుందంట. ఆ ఖర్చు అంతా తగ్గించడం కట్టినారు. వాస్తవానికి అది కాదు. ఈ చిలికి ఇది ఎక్కడికి వస్తుందంటే, దేవుని బిడ్డ, నువ్వు కొనటమైనా అమ్మటంకైనా ఇక నీ దగ్గర ఏమి ఉండదు. నీ దగ్గర నీ డీటెయిల్స్ అన్ని కూడా వాడి దగ్గర ఉంటే వాడి కంట్రోల్లో ఉంటుంది. నువ్వు కొనాలన్నా, చేయాలన్నా, అమ్మాలన్నా ఇప్పుడు వాడు ఇచ్చే ముద్ర వేయించుకుంటేనే దేవుని బిడ్డ నీకు ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఇది రావటానికి నాడు ఇవన్నీ కూడా మార్పులు వస్తున్నాయండి. మార్పులు వచ్చి ఇప్పుడు నేను చెప్పానుగా, కొత్తగా ఒక సిస్టమ్ వస్తా ఉంది. ఏదిక ఏమన్నా ఆధార్ కార్డు ఇంక ఉండదని చెప్పాను కదా. ఇంక ఉండదు, ఆధార్ కార్డు ఉండదు. ఇప్పుడు ఆధార్ కార్డు బదులు ఒక కార్డు వస్తుంది, అందులో కార్డు ఫోటో ఉంటుంది, నీది పక్కన ఏముంటుంది అంటే, దేవుని పిల్లరా దాన్ని ఏమంటారు, స్కానింగ్ ఉంటుంది. ఆ స్కాన్ లోనే నీ టోటల్ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, లేకుంటే నీ లైసెన్స్ ఏంటి, లేక నీ కార్ ఏంటి, నీ హౌస్ ఏంటి, ట్యాక్స్ ఏంటి, అన్ని కూడా సిస్టమ్ లో ఉంటాయి. అదే సిస్టమ్ రాబోయే దినాల్లో ఇక్కడికి వచ్చేస్తుంది. మీరు చూడండి ఎంత దగ్గరున్నామో చూసారా? అదే నెంబర్, అదే కోడ్ రేపు దినాన్ని ఇక్కడ వేయించుకోవాల్సిన సమయం వచ్చేస్తా ఉంది. ఎంత దగ్గరకున్నామో సోదరి సోదరుడా. ఇప్పుడు రాయబడిన ఇవన్నీ కూడా ప్రభు పిలుపు అందుకున్న వెంటనే ఆ జీతగాని విడిచిపెట్టి, ధోని విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి వచ్చిన వ్యక్తియే 2026 సంవత్సరాల కిందకు రాసినటువంటి విషయాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయండి. చదవండి, ప్రకటన గ్రంథంలో 13 15 వచ్చానికి వెళ్దాం. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని, అందరూ కుడి చేతి మీదనైనా నొసటి యందైనా. ఇప్పుడు వచ్చేటువంటి ముద్ర మనుషుని యొక్క భాగాలన్నిటిలో 2 చోట్ల ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అది పనిచేస్తుందట.
ఎడం చేతికి వేసిన పని చేయదు, కాలుకి వేసిన పని చేయదు, ఇంకెక్కడ ఏ భాగంలో పని చేయలేదు. రెండే రెండు స్థలాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అవసరమైతే కుడి చేయ లేదా నొసట మాత్రమే, నొసట మాత్రమే. దానికి ఏముందిలే, అది లేకపోతే బ్రతకలేం కదని ధైర్యంగా ఎంచుకుంటారు. నొసట మీద సీక్రెట్గా వేయించుకుని కొంతమంది ఏం చేస్తారంటే కుడి చేతి మీద వేయించుకుంటారు. ఉంటారు సీక్రెట్ క్రైస్తవులు ఉంటారు, కనిపించే క్రైస్తవులు ఉంటారు, కుడి చేతి మీద వేసుకుంటారు. ఈ రెండు చోట్ల వేయించుకుంటేనే ఆ ముద్ర పీలరా ఇన్ఫ్లుయెంట్ అవుతుందండి, అది పనిచేస్తుందండి. ఇంకెక్కడేసినా కూడా అది పనిచేయదట. కాబట్టి ధనికులేంటి, దరిద్రులేంటి అంటే ధనికుడు కూడా ఏమి లేదనమాట. ఇప్పుడు డబ్బు మీద స్వేచ్ఛ, వాడుకునే స్వతంత్రత లేదు. దేవుడు క్రమేణ తీసేస్తుంది. అందుకే యాకోబు రాసిన పత్రిక మళ్ళా చదవండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చి ఉపద్రవము గురించి ప్రలాపించి మీరు ఏడవండి, మీ ధనము చెడిపోయేను. ఏంటంట? మీ ధనము. కానీ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆ ధనము నాశనం కాక మునిపే యేసు ప్రభువారు చెక్క ఇంటికి రాగానే, నా స్థితిలో ప్రభా నేను పేదలకి ఇచ్చేస్తున్నాను సగం, మిగిలిన సగం ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను 4 అంతలని అతనికి ఇచ్చేస్తున్నాను ప్రభు అన్నాడు. వెంటనే చెక్కయ్యతో ప్రభు అన్నాడు, చెక్కయ్య నేడే నీ ఇంటికి రక్షణ వచ్చాను. దేవుని బిడ్డ, నువ్వు పైకి బాప్తిజం తీసుకున్నా నీ అంతరంగంలో, నీ హృదయంలో ధనముతో నీవు బాగా అటాచ్మెంట్ అయిపోతేనా నీ రక్షణ సరైనది కాదది. అంటే ధనానికి రక్షణకి దగ్గర సంబంధం ఉంది. అందరికి రుజువు ఏంటంటే జక్కయ్యతో దేవుడు మాట్లాడిన మాటే దానికి రుజువు. డబ్బునే ప్రేమించవచ్చుగా, డబ్బును అనుభవించవచ్చుగా, ప్రభు యొక్క దగ్గరికి వచ్చిన వ్యక్తి ప్రభు ద్వారా బాప్తిజం తీసుకోవచ్చుగా. దేవుడు దాన్ని యాక్షన్ చేయాడు. ఆయన బాప్తిజం తీసుకోవాలా? మీరు గమనించండి. తన హృదయం అంతవరకు దేవునితో పెనవేసుకుని ఉందో అది పూర్తిగా చెప్పండి బయటికి చెప్పండి. అతను చెప్తున్నారు ఏంటండి? అక్కడ అక్కడికి బాధ. ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో బయట ఉన్న యేసయ్య ఆ స్థానంలోకి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది నిజమైన రక్షణ. దేవుని బిడ్డ, ఆ రక్షణ గురించి నువ్వు గుండె మీద చేతులేసి చెప్పగలవా? కాబట్టి దేవుని బిడ్డ, మీ ధనము చెడిపోయేను. బీజేపీ ప్రభుత్వ రాకమునకు కొత్త నోట్లు ఉండేవి, పాత నోట్లు ఉండేవి, 500 నోట్లు ఉండేవి, 1000 రూపాయల నోట్లు ఉండేవి కదా. అవన్నీ కూడా కుప్పలు ఏం చేస్తారు? మార్చేసినప్పుడు పిల్లలు ఇక్కడ డబ్బు చల్లవు అన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అది తుడుచుకోవడానికి తప్ప ఎందుకు పనిచేయి. ఈ రోజు ఉన్న డబ్బు కూడా భవిష్యత్తులో సేమ్ అది పరిస్థితి రాబోతుంది. కారణం ఏంటంటే ప్రపంచం 1700వ శతాబ్దంలో ఆ మాట విని ఆశ్చర్యపోయిందండి. ఇప్పుడు కాదండి, 1700వ శతాబ్దంలోనే ప్రపంచములో నగదులు లేని ప్రపంచం నడిపించాలని 17వ శతాబ్దంలోనే ఇలా ప్రపంచ నాయకులు అప్పటి నుండి వారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. 1900 సంవత్సరాలు 2000 సంవత్సరాల నుండి అది పూర్తిగా అమలులోకి వస్తా ఉంది. దేవుని బిడ్డ, ఏదో ఒక రోజున ఇది నీ జీవితంలో నువ్వు అనుభవించబోతున్నావు. కళ్ళారా ఒకవేళ విడవబడితే, మహాశ్రమలో కనుక విడవబడితే, దేవుని బిడ్డ చదువు ఒకసారి మాట మళ్ళీ కంప్లీట్ చేయండి. 13వ అధ్యాయంలో 15 వచ్చిన భాగం ప్రకటన కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, దరిద్రులు గాని అందరూ తమ కుడి చేతి మీదనే నొసటి ఎందైన తప్ప
క్రయ విక్రయములు చేయుటకు మరెవరికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. అది ఒక బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనేమో, అది ఒక మనుష్యుని సంఖ్య. ఆ సంఖ్య 666. చూడండి, అక్కడ మీరు గమనించారా? ఒకవైపునేమో మృగం అన్నాడు, ఇంకొక వైపునేమో మనిషి అన్నాడు. చదువుకు నిలబడి కాదు వాక్యాన్ని, ఒక్కొక్కటి మనం బాగా ధ్యానం చేయాలి. అక్కడ మనిషి ఏంటి, మృగం ఏంటి? మనిషి ఏంటి, మృగం ఏంటి? సాతానికి ఎప్పటి నుంచి ఒక కోరిక ఉంది. సృష్టికర్త అయిన దేవుడు మానవ అవతారం ఎత్తితే నేను ఎందుకు ఎత్తకూడదు మానవ అవతారం అని ఎప్పటి నుంచో సాతానికి మానవ అవతారం ఎత్తాలన్నది. ఒక రోజున సాతానుడే నిజంగా మానవ అవతారం ఎత్తుతాడు. వాడే క్రూర మృగం అంటారు, వాడే అంత్యక్రీస్తు అంటాడు. ఎందుకు మానవ అవతారం ఎత్తాలనుకున్నాడు సాతానుడు? ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది. ఏంటి అంటే ఈ ప్రపంచమంతా కూడా పరిపాలన చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఎవరికి? భూలోక రాజ్యంలో యేసుక్రీస్తు చూపించి నాకు మృక్తి చాలు ఎనిమిది చేస్తానన్నాడు. అక్కడ అదృశ్యంగా ఉన్నాడు. కానీ వాడే ఇప్పుడు తన అధికారం అంతా కూడా ఒక మనుషుని ఏర్పాటు చేసుకుని తన అధికారం అంతా కూడా ఆ మనుషుడికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ మనుషుడే మృగం, ఆ మనుష్యుడే అంత్యక్రీస్తు, ఆ మనుష్యుడే ఒక మృగం. మనుష్యుడే కానీ మృగం. నీకు అర్థమైందా? మనుషుడే కానీ మృగం. దేవుని బిడ్డ, ఇప్పుడు ఆ మృగం యొక్క ముద్ర సంఖ్య యావత్తు ప్రపంచమంతా వేచుకునే స్థితికి రాబోతా ఉంది. అది వేయటానికి ఇప్పుడు వాడికి ఏదంటుందంటే సంఘం అంటుంది, సంఘం అంటుంది, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. ఇందాక మీరు చదవాలి కదా, మళ్ళొక్కసారి జ్ఞాపకం చేస్తారా? ప్రకటన గ్రంథం 22:17 ఆత్మయు ఆత్మయు ముందు పెళ్లి కుమార్తె అలా ఆత్మ, తర్వాత అసలు ఆత్మ ఎందుకు వచ్చాడు? నేను పెళ్లి ఆదరణకర్తను పంపిస్తానన్నాడు కదా. ఆయన ఆదరణకర్త ఏం చేస్తాడు? మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని చెప్పారు కదా. ఎదిగి బిడ్డారా, ఆ పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను నన్ను పెళ్లి కుమార్తెగా ఇలా ప్రిపేర్ చేయడానికి. ఎక్కడ విడిదిగా. అది మర్చిపోకూడదు. ఎవరికైనా అబ్బాయికి వివాహం అవుతుంది అనుకోండి, అనకాపల్లిలో అవుతుంది అనుకోండి, దూరం కదా, అప్పుడు ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు. అందుకని రాత్రి వెళ్ళిపోతుంది. రాత్రి వెళ్ళేప్పుడు ఆ అబ్బాయి ఏం చేయాలి? పెళ్లి కొడుకు ఏం చేయాలి? ఒక విడిది గది ఆమె కొరకు సిద్ధపరుస్తాడు. వివాహము స్టేజ్కి వెళ్ళే వరకు కూడా ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఆ విడిది గదిలోనే అలంకరించుకొని దేవుని బిడ్డ తన యొక్క భర్తను లేక పెండ్లు కుమార్ ఎదుర్కోవడానికి ప్రిపేర్ అవుతుంది, సిద్ధపడుతుంది. నేనంటాను, విడిది గది సంఘమే. నువ్వు గొంతులేస్తా, ఈ వారం ఇప్పుడు ఉంటావు, రేపు వారు ఇంకొక దిక్కుని ఉంటా, ఎల్లుండి వారు ఇంకొక దిక్కుని ఉంటా. ఎందుకు? పాస్టర్ అడగరు, నేను వెళ్తే ఏంటి, అలాగపోతే నువ్వు గొంతులేస్తా ఉంటావు. కొంతమంది కప్ప గొంతులే కాదు, ఆ గొంతు ఈ గొంతు ఈ గొంతు ఈ గొంతు ఈ గొంతు వేస్తారు. ఈ రోజు వాక్యానికి అర్థమైంది. రేపటి దినాన్ని రావు, ఇంకొక దగ్గరికి వెళ్తాం, అక్కడ డిఫరెంట్ ఉండదు వాక్యం. ఇంకొక దగ్గరికి వెళ్తాం, అక్కడ డిఫరెంట్ ఉండదు వాక్యం. మళ్ళీ ఎప్పుడో తప్పాలండి. అది తర్వాత ఏం అర్థమవుతుంది నీకు? ఏం సిద్ధపడతావు నీవు? ఏం మార్చుకుంటావు నీ బ్రతుకు? కొంతమంది జీవితాల్లో అలా ఉంటాయి. దేవుని బిడ్డ, కొంతమంది సంఘం అంటే తెలియదండి. వారు ఏకాంగిగా బ్రతుకుతారు. నాకు తెలియలేండి బైబిల్, నేను చదువుకోలేనండి, ప్రార్థన చేసుకోలేనండి. దేవుని బిడ్డ, ఎక్కడ కూడా బైబిల్ పరిశుద్ధ గ్రంథములో సంఘముతో లేకుండా ఏకాకిగా బ్రతికిన వ్యక్తి ఎక్కడ బైబిల్ లేదు. నేను రక్షించింది ఎందుకంటే సంఘముతో నీవు ఐక్యమై సంఘముతో కలిసి దేవుని జీవాన్ని తీసుకుంటూ దేవుని జీవాన్ని
2 పనులు మీకు ఉన్నాయి. నీకు అర్థమైందా? నువ్వు సంఘ సభ్యురాలు అయితే, సంఘంలో వ్యక్తి అయితే నీ మీద ఉన్న 2 బాధ్యతలు ఏంటో చెప్పనా? ఒకటి, నీవు వచ్చి ఏసీ దగ్గర ఫ్యాన్ దగ్గర కాలయాపన చేసి గడిచి వెళ్ళిపోతే అసలు సంఘానికి క్రీస్తుకి నీకు సంబంధం లేదు. నీవు వచ్చావంటే ఇక్కడ దేవుని యొక్క జీవమును పొందుకుని వెళ్ళాలి. మరలా నీవు వచ్చినప్పుడు దేవుని యొక్క జీవాన్ని నువ్వు తీసుకుని రావాలి. దేవుని స్తోత్రం. ఈరోజు నా దైవస్తుడు ఎంత ధైర్యంగా, ఎంత అదర్తిగా వాక్యం చెప్పగలుగుతున్నాడంటే ఈ గత వారం అంతటిలో ఎంతమంది ఈ సభ కొరకు, ఈ కూటమి కొరకు ఎంతమంది ప్రార్థన చేసి ఈ రోజు వస్తే పరిశుద్ధాత్ముడు తన సేవకుని అభిషేకించి ఆయన మాట్లాడగలుగుతున్నాడు. తెలుసా? దేవుని బిడ్డ, ప్రభువు బిడ్డ, 2 బాధ్యతలు నీ మీద. ఒకవైపున దేవుని జీవను పొందుకోవాలి, నువ్వు స్వీకరించాలి. మరొక వైపున దేవుని జీవాన్ని ఇవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి సంఘం అంటే ఒక విడిది కదా విషయాన్ని మర్చిపోతాయి. చదవండి ఒకసారి యోవేలు గ్రంథంలో 2:16 ఒకసారి జ్ఞాపకం చేస్తారు. చదవాలి. చదవండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. ఎక్కడి నుంచి? పెండ్లి కుమార్తె గదిలో నుండి పెండ్లి కుమారుడు అంతఃపురం నుంచి ఎలాగ వస్తున్నాడు? ఆయన ఎక్కడ వస్తున్నాడు? అది ఎలాగ వస్తున్నాడు ఆయన? కానీ పెండ్లి కుమార్తెగా నిజంగా నువ్వు ఉన్నట్లయితే గదిలో నుండి నువ్వు బయటకు వస్తున్నావా? అసలు గదిలో ఉన్నావా? సంఘంతో అటాచ్మెంట్ గా ఉన్నావా? దేవుని బిడ్డ, సంఘంతో అటాచ్మెంట్ లేకపోతే క్రీస్తుకు నీకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఎలాంటి సంబంధం లేదు. అందుకే ప్రభు దినాన్ని ఈ మాట అంటారా? మత్తయి సువార్తలో 7:27 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. తండ్రి యొక్క చిత్తము చేసేదే ఏంటో తెలుసా? సంఘము. దేవుని స్తోత్రం. తండ్రి చిత్తం జరిగించేది సంఘం. దేవుని బిడ్డ, ఆ తండ్రి యొక్క చిత్తం అనగా సంఘముతోను అటాచ్మెంట్ లేకపోతున్నావు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చట్లేదు. నీ సొంత నిర్ణయంతో వెళ్ళిపోతున్నావు. ఒక రోజు అంటాడు, కిందనేమనుంది? ఆ దినమందు ఇలాంటి ఎంతమంది ఉంటారు అక్కడ. నేను వచ్చి పాటలు పాడిన ప్రభువా, నేను వచ్చి ఏసి చేయించాను ప్రభువా, నేను వచ్చి ఫలానా చేశాను ప్రభువా, నేను ఫలానా చేశాను ప్రభువా. ఒకే ఒక్క మాట అంటాడంట, అక్రమం చేయవారులారా నాకు మీకు సంబంధం లేదు. ఒకే ఒక్క మాట అంటాడంట. దేవుని బిడ్డ, నేను జ్ఞాపకం చేస్తున్నా, రక్షణ పొందిన నీవు ప్రభుత్వం అటాచ్మెంటెడ్గా ఉన్నావా? ఈరోజు చూడండి, ఎన్ని కుటుంబాలు, భర్త గారి భార్య గారి అటాచ్మెంట్ లేని కుటుంబాలు ఎన్నో తెలుసా? ఎన్ని కాపులు విచ్ఛిన్నమైపోతున్నాయో తెలుసా? ఎన్ని కుటుంబాలు సంతాన్ని పరిపాలన చేస్తున్నాడో తెలుసా? దానికి కారణం ఏంటంటే వారి అటాచ్మెంట్ లేదు. అంటే వారి యొక్క ఇద్దరు హృదయాలు ఏకత్వం లేదు. ఏకత్వం లేదు. వారి ప్రభుత్వం నీవు నీ అటాచ్మెంట్ ఎట్లా సీనియర్టీ ఉంది. ఎంత ఎంత 6,000 సంవత్సరాలు సీనియర్. తెలుసా నీకు? దేవుని బిడ్డ, జాగ్రత్త. ఆ దినానికి ప్రభుత్వం అంటారట, నీ నామాన్ని ఇవన్నీ చేస్తాం కదా, నీ నామంలో మేము అన్ని చేస్తాం, పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, పరిచయం చేస్తాం. అదేంటి అలాగంటాం అంటే చాలా మంది రోజు అంటారు, ఎదిరిస్తారు అలా ప్రభుత్వం.
మరి ఒకే ఒక మాట అంటారంట, అక్రమం చేయవాళ్ళారా నా ఎదురు పెట్టుకోండి, నేను ఎన్నడూ మిమ్మల్ని అడగాను. మీరెవరు అంటే సంఘంతో సంబంధం లేని వ్యక్తులు. దేవుని బిడ్డ, ఈ రోజున నీ ఆత్మీయత ఎట్లా ఉంది? నీ ఆత్మీయత ఎట్లా ఉంది? నీకు ఒక బాధ్యత ఉంది సంఘములో, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించగలుగుతున్నావా? దేవుని బిడ్డ, ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి పెండ్లి కుమారుడు అంతఃపురం నుంచి వస్తావు అంటే పెండ్లి కుమార్తె గదిలో నుండి విడిది గదిలో పెండ్లి కుమార్తె సిద్ధపడుతుంది, అలంకరించబడుతుంది. అలా సిద్ధపరిచే స్థలం ఏదైనా ఉన్నదంటే సంఘం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే సంఘం. ఎన్ని వాక్యాల ద్వారా ఈ సంఘం మాట్లాడారు కదా, ఎన్ని వాక్యాల ద్వారా సరి చేస్తాడు కదా. ఈ సంఘం లేకపోతే నీ ఒంటరికి ఎలా బ్రతకగలవు? ఎవరు సరి చేస్తారు? నేను నీ లోపాలు ఎవరు చూపిస్తారు నీకు? చెప్పండి, ఎవరు చూపిస్తారు నీకు లోపాలు? దేవుని బిడ్డ. కాబట్టి గది సంఘమే, విడిది గది అంటారు. ఈ విడి గదిలో మాత్రమే పెండ్లి కుమార్తె, నిజమైన పెండ్లి కుమార్తె విడిది గదిలో నుంచి మాత్రమే రాగలదని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఒక మృగు రాకపోతా ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది మృగమని నువ్వు ఆశ్చర్యపడతావేమో, సముద్రం నుంచి వస్తుంది మృగం. ఎక్కడి నుంచి? ప్రకటన గ్రంథం 13:1 జ్ఞాపకం చేస్తారా? మరియు చదవ సముద్రము, సముద్రం కాదు, లోకం. సముద్రం దేనికి చూచునంటే లోకమునకు చూచునా. దేవుని స్తోత్రం. ఎన్ని కొమ్ములట? ఎన్ని కొమ్ములంటే 10 కొమ్ములను 7 తలలు. 7 తలలు అంటే ఏమండి? ఇక్కడ తల, ఇక్కడ తల, ఇక్కడ తల అనుకుంటారు చాలా మంది కూడా. కాదు, అది కాదు. 7 తలలు అంటే దేవుని బిడ్డలారా, 7 తలలు అనగా 7 కొండలు అని. మన దేశంలో 7 కొండల మీద ఉంది. ఏది? తిరుపతి కదా. అలాగే 7 కొండల మీద, ప్రపంచంలో 7 కొండల మీద ఉంది. తెలుసా? రోమ్. రోమ్, రోమ్లో వాటికన్ సిటీ. వాటికన్ సిటీ ప్రపంచంలో ఉన్న రోమన్ క్యాథలిక్ సంఘములన్నిటికీ కూడా పోపు అక్కడే ఉంటాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? సముద్రం అంటే ప్రపంచమైనది. ఈ ప్రపంచం అంతటిలో నుండి, రోమ్లో నుండి అనగా యూరోప్ ఖండంలో నుండి రాబోతున్నాడు ఒక యాంటీక్రిస్ట్. అందుకే మీరు చూడండి, యుద్ధము త్వరగా క్రమేణ మీరు చూస్తున్నారో లేదో, గమనిస్తున్నారో లేదో, అమెరికా కూలిపోతా ఉంది, కూలిపోతా ఉంది. దేవుడు అద్భుత రీతిలో అమెరికాను నిజంగా దేవుడు అమెరికాను బట్టి మన తలలో వంచాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా దేవుని స్వంత ప్రకటించడానికి యూరోప్ ఖండాన్ని, అమెరికాను దేవుడు వాడుతున్నాడు అద్భుత రీతిలో. ఇప్పుడు అమెరికా పడిపోతూ ఉంది, యూరోప్ ఖండం ఇప్పుడు లేస్తూ ఉంది, 10 కొమ్ములు లేస్తూ ఉన్నాయి. అదే పిల్లారా, రాబోయే దినాల్లో క్రూర మృగానికి మాట్లాడు సిద్ధపడుతున్న దినాల్లో మనం ఉంటున్నాం. అయితే నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ప్రభు అక్కడ అంటున్నారు, నీకు సహనం ఉంది, నీకు ఓర్పు ఉంది, నువ్వు కష్టపడ్డా, ఇవన్నీ ఒక ఎత్తు. ప్రభు అంటున్నారు అక్కడ 4వ వచనంలో, 4వ వచనంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలిత్తు అని నేను నీ మీద గొప్ప ఒకటి మోపవలసినది. ఏ ప్రేమ? ఏ ప్రేమ? మొదటి ప్రేమ. ప్రోటీన్. నీ కష్టం కాదు దేవునికి కావాల్సింది, నీ ప్రయాస కాదు దేవునికి కావాల్సింది. దేవుని బిడ్డ, నువ్వు పాడుతున్నావు, బాగానే ఉంది. తొలి ప్రేమతో నువ్వు పాడుతున్నావా? నువ్వు మాట్లాడుతున్నావు, బాగా ఉంది. హెచ్చరిస్తున్నావు, బాగానే ఉంది. తొలి ప్రేమతో నువ్వు హెచ్చరిస్తున్నావా? నువ్వు ఇస్తున్నావు, బాగానే ఉంది. నువ్వు ఇచ్చేది తొలి ప్రేమ, ఆయనతో తొలి ప్రేమతో నువ్వు ఇస్తున్నావా? పాట పాడటం సంబరం కాదు, ఇవ్వటం సంబరం కాదు.
మాట్లాడడం సంబరం కాదు. దేవుని బిడ్డ, ఒక భార్య భర్తకు వివాహమైనప్పుడు ఆ తొలి ప్రేమ చూడండి, తొలి ప్రేమ చూడండి. క్రమేణ సంవత్సరం జరుగుతున్న కొలది క్రమేణ ప్రేమ ఎడబాటు అయిపోతూ ఉంటుంది. క్రైస్తవ జీవితంలో కూడా ఈరోజు అనేక మంది ప్రభు రాకడలో తొలి ప్రేమను కోల్పోతారని స్పష్టంగా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. తొలి ప్రేమను కోల్పోవటమే నీ మీద నేను తప్పు మోపుతున్నాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో సోదరుడా, రక్షించబడిన దినం చూడు. నీవు బహుశా 5 అయిందేమో, 10 సంవత్సరాలు అయిందేమో, 15 సంవత్సరాలు నాకు తెలియదు కానీ రక్షించబడి 15 సంవత్సరాల కింద రక్షించబడిన నీవు ప్రభుత్వం అటాచ్మెంట్ ఈ రోజున అదే అటాచ్మెంట్ ఉందా? ఎంత జరిగిపోయావు ప్రభుకి. ఆ తొలి ప్రేమ లేకుండా నువ్వు ఎట్లా పడుతున్నా ఎలాగ ఎదురు చూస్తావు నీవు? ఆ తొలి ప్రేమ లేకుండా ప్రభు రాకడ కొరకు ఎలా ఎదురు చూడగలవు నీవు? ప్రభు రాకడలో ఎత్తపడాలనుకున్న వ్యక్తి అయితే నువ్వు హానోకు లాంటి జీవితం నీకు ఉండాలి. ఎలాంటి జీవితం? ఎలాంటి జీవితం? ఎన్ని సంవత్సరాలు నడిచాడు హానోకు? 300 సంవత్సరాలు దేవునితో నడుచు ఈ రోజున సంఘం ఆ స్థాయికి రావాలి. దేవుని స్తోత్రం. తొలి ప్రేమ నీలో లేదు అంటే మధ్యలో నువ్వు ఆ తొలి ప్రేమ ప్రభుని ప్రేమించే తొలి ప్రేమకు బదులుగా ఏదో చోటు చేసుకుంది. బహుశా ఆ ఏ చోటు చేసుకుందో నీ హృదయ స్థితి నీకే తెలియాలి, నీ ఆత్మీయ స్థితి నీకే తెలియాలి. ఒక్కసారి ఆలోచించేద్దామా? అది వ్యక్తా, అది కుటుంబమా, లేక డబ్బా, వ్యాపారమా, ఉద్యోగమా? ఏం చోటు చేసుకున్నాయి అక్కడ? ఒక్కసారి మనం పరీక్షలు చేసుకోవాల్సిన సమయం. దేవుని బిడ్డ, ఆ తొలి ప్రేమ లేకుండా ప్రభు కొరకు ఏమి చేయి, దేన్ని ఆయన యాక్సెప్ట్ చేయడు. అందుకే ప్రభు అంటాడు, ఆ మొదటి ప్రేమను మరలా నీవు పొందు. ఏం చేయమన్నాడు? ఆ మొదటి ప్రేమను నువ్వు మరలా పొందు. ఆ మొదటి స్థితికి నువ్వు అలా రాకపోతే నేనేం చేస్తానో తెలుసా? నీ దీపస్తంభాన్ని నేనే తీసివేస్తాను. మనుషుని యొక్క దీపం ఏంటో తెలుసా అండి? ఏంటి చెప్పండి? ఆత్మ. యెహోవా పెట్టిన దీపం మాట నరుని యొక్క ఆత్మ దీపం. ఆ దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను. ఆర్పేస్తాను అల్లా, ఆల్రెడీ ఆరిపోయింది. తొలి ప్రేమ పోగొట్టుకున్న వాడికి అర్థం ఏంటి తెలుసా? ఆరిపోయింది. ఇంక ఆరిపోయింది ఎందుకు? దీపం ఆరిపోయిన దీపం ఉంచుకుంటారంటే ఎవరైనా ఏం చేస్తారు? అది ఇక్కడ చెప్పి అప్పుడు చెప్పారు. ఆలోచించి ఒక్కసారి అంతరంగంలో చూడు. నీ దీపం ఆరిపోయిందేమో, నువ్వు చీకట్లో ఉన్నావేమో, సంఘంతో సంబంధం అనుకున్నావేమో, సేవకుడితో ఎలాంటి సంబంధం అనుకున్నావేమో. నీ దీపం ఆరిపోయింది ఆల్రెడీగా. ఆ దీపం వెలిగి తొలి ప్రేమలో పోస్తే తప్ప ఆర్పిన దీపాన్ని దేవుడు తీసివేస్తానని. కళ్ళు మంచుదామా, కళ్ళు మూసుకుందామా? ఒక క్షణం మనం చెక్ చేసుకుందాం మన ఆత్మీయ జీవితాన్ని, పరీక్షించుకుందాం మన ఆత్మీయ జీవితాన్ని. నిజంగా నువ్వు గదిలో ఉన్నావా? విడిది గదిలో ఎదుగుతున్నావా? పెండ్లి కుమారుడు ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? పెండ్లి కుమార్తెగా